డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం స్టెర్నిగెల్లాక్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసాం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఈ క్లాస్లో ఒక ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ చేద్దాం. దట్ ఈస్ కప్లింగ్ స్కీమ్స్. ఇది యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో యూనిట్ 1లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. ఇది చాలా వెరీ ఈజీ. వెక్టర్ ఆటమ్ మోడల్లో మనం టోటల్ యాంగులర్ మొమెంటమ్ని క్యాలిక్యులేట్ చేసాం. టోటల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ జేతో రిప్రజెంట్ చేసాం దాన్ని. జనరల్గా టోటల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్కి మనం ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఉంటుందన్నాం, స్పిన్ యాంగులర్ మొమెంటం ఉంటుందన్నాం. ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఆర్బిటల్ యాంగులర్ మొమెంటంని మనం ఎల్తో డిజిగ్నేట్ చేసాం, స్పిన్ యాంగులర్ మొమెంటంని ఎస్తో డిజిగ్నేట్ చేసాం. ఈ రెండు కంబైన్ చేస్తే జనరల్గా మనం ఏమనుకుంటామంటే టోటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ది ఎలక్ట్రాన్ వస్తుందన్నమాట. అయితే జనరల్గా ఈ టోటల్ యాంగులర్ మొమెంటం అనేది ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఆర్బిటల్ వెక్టర్స్ ఎల్, స్పిన్ వెక్టర్స్ ఆర్ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం వెక్టర్స్ అండ్ స్పిన్ యాంగులర్ మొమెంటం వెక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే టోటల్ యాంగులర్ మొమెంటం డిపెండ్ అపాన్ ది ఇంటరాక్షన్స్ ఆర్ ద కపులింగ్ బిట్వీన్ ఆర్బిటల్ అండ్ స్పిన్ యాంగులర్ మొమెంటం. వాట్ డస్ దట్ మీన్? టోటల్ యాంగులర్ మొమెంటం అనేది ఆర్బిటల్ యాంగులర్ మొమెంటము, స్పిన్ యాంగులర్ మొమెంటం వెక్టార్స్ మధ్య ఉండే ఇంటరాక్షన్స్, అన్యోన్య చర్యల మీద ఆర్ ఇంటరాక్షన్స్నే మనం ఏమంటాం అంటే కప్లింగ్స్ అంటాం. వీటి మీద ఆధారపడుతుంది. సో జనరల్గా ఆర్బిటల్ వెక్టార్స్, స్పిన్ వెక్టార్స్ మధ్య ఇంటరాక్షన్స్ రెండు విధాలుగా జరుగుతుంది. దీన్నే మనం ఇంటరాక్షన్ బిట్వీన్ ఆర్బిటల్ వెక్టార్ అండ్ స్పిన్ వెక్టార్ని మనం కప్లింగ్ స్కీమ్ అంటాం. జనరల్గా ఈ ఇంటరాక్షన్స్ రెండు విధాలుగా జరుగుతాయి. దట్స్ వై వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ కప్లింగ్స్ known as Russell-Saunders coupling or LS coupling or normal coupling. Generally, interactions between orbital vector and spin vector of electron most frequentగా ఈ మోడ్లో జరుగుతుంది, LS కప్లింగ్లో జరుగుతుంది. అంచేది దీనికి ఇంకో పేరు ఏం పెట్టారంటే నార్మల్ కప్లింగ్. రసల్ సాండర్స్ ఈ కప్లింగ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఆఫ్టర్ దేర్ నేమ్ దీన్ని రసల్ సాండర్స్ కప్లింగ్ అని కూడా అంటారు, ఆర్ ఎల్ఎస్ కప్లింగ్ అంటారు, ఆర్ నార్మల్ కప్లింగ్ అంటారు. ఇవి మూడు ఒకటే. సెకండ్ వన్ ఈజ్ జేజే కప్లింగ్. సో వీ హ్యావ్ టూ టైప్ ఆఫ్ కప్లింగ్ స్కీమ్స్, ఎల్ఎస్ కప్లింగ్ అండ్ జేజే కప్లింగ్. ఓకే, వాట్ ఈజ్ meant by LS coupling? As I said, this type of coupling occurs most frequently and hence this is known as normal coupling. ఎక్కువగా ఎల్ఎస్ మధ్య ఇంటరాక్షన్ ఈ మోడ్లో జరుగుతుంది కాబట్టి దీన్ని సాధారణ కప్లింగ్, నార్మల్ కప్లింగ్ అంటాం. ఇందులో ఎలా ట్రీట్ చేస్తామంటే, మన సిస్టంలో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి. 10 ఎలక్ట్రాన్స్ యొక్క ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్ యొక్క ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం వెక్టార్స్ని కంబైన్ చేస్తే ఆ 10 ఎలక్ట్రాన్స్కి సంబంధించిన రిజల్టెంట్ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం వెక్టార్ వస్తుంది. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఆర్బిటల్ మొమెంటం యాంగులర్ మొమెంటం సపోజ్ L1 అనుకోండి, సెకండ్ ఎలక్ట్రానిక్ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం L2, థర్డ్ వన్ L3, ఫోర్త్ వన్ L4, సో ఆన్. ఎన్ని ఉంటే అన్ని. వీటన్నిటినీ కంబైన్ చేస్తే ద రిజల్టెంట్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ది సిస్టమ్ వస్తుంది, అంటే ఎలిమెంట్ వస్తుంది. లైక్ వైజ్ ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ యాంగులర్ మొమెంటమ్స్ అన్నిటినీ కంబైన్ చేస్తే రిజల్టెంట్ స్పిన్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ది సిస్టమ్ వస్తుంది. By combining the resultant orbital angular momentum and spin angular momentum, we get total resultant angular momentum of the system, that is GS. ఈ విధంగా ఎల్స్ అన్ని కంబైన్ చేస్తే క్యాపిటల్ ఏ, స్పిన్ వెక్టార్స్ అన్ని కంబైన్ చేస్తే క్యాపిటల్ ఎస్. ఈ రెండింటిని కంబైన్ చేస్తే రిజల్టెంట్ యాంగులర్ మొమెంటం వస్తుంది. ఈ టైప్ ఆఫ్ కప్లింగ్ని వి కాల్ ఇట్ యాజ్ ఎల్ఎస్ కప్లింగ్. ఓకేనా? స్పిన్ యాంగులర్ జేజే కప్లింగ్ స్కీమ్. జేజే కప్లింగ్ స్కీమ్స్లో ఏం చేస్తామంటే ఈచ్ ఎలక్ట్రాన్ని మనం ఒక సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఈచ్ ఎలక్ట్రాన్లో ఉండే ఆర్బిటల్ వెక్టారు, స్పిన్ వెక్టారు మధ్య ఇంటరాక్షన్. ఈచ్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రానిక్ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం L1 అనుకోండి,
స్పిన్ యాంగులర్ మొమెంటం S1 అనుకోండి, స్మాల్ L1 స్మాల్ S1. ఈ రెండింటి మధ్య ఉండే ఇంటరాక్షన్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, అప్పుడు మనం జేజే కప్లింగ్లో మనం టోటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ది ఎలక్ట్రాన్ని ట్రీట్ చేస్తాం. అట్లా కాకుండా ఈచ్ ఎలక్ట్రానిక్ ఆర్బిటల్ వెక్టార్ స్పిన్ వెక్టార్ మధ్య ఇంటరాక్షన్ స్ట్రాంగ్గా లేకపోతే మనం ప్రీవియస్ మోడ్లో కప్లింగ్ స్టడీ చేస్తాం. సో ఇందులో ఏం చేస్తామంటే మనం ఈచ్ ఎలక్ట్రాన్ని ఒక సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈచ్ ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిటల్ వెక్టార్ స్పిన్ వెక్టార్ని కంబైన్ చేస్తాం, L1 ప్లస్ S1. అప్పుడు ఆ ఎలక్ట్రాన్ యొక్క టోటల్ యాంగులర్ మొమెంటం J1 వస్తుంది. అలా 2వ ఎలక్ట్రాన్ ఈజీ అనమాట, 3వ ఎలక్ట్రాన్, 4వ ఎలక్ట్రాన్. ఈ స్మాల్ J1లన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ద రిజల్టెంట్ టోటల్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ది హోల్ సిస్టమ్ వస్తుంది, దట్ ఈస్ సిగ్మా J. ఈ టైప్ ఆఫ్ కప్లింగ్ మనం జేజే కప్లింగ్. అయితే యాజ్ వి సెడ్, ఇన్ మోస్ట్ ఆఫ్ ది నోన్ కేసెస్ LS కప్లింగ్ ఈజ్ ఎఫెక్టివ్. ఎక్కువగా LS కప్లింగ్లోనే మనకి ఇంటరాక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం LS కప్లింగే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. It is frequently asked in your university examinations. So, dear students, now we are going to study one more important short answer, that is J1 effect. It is very easy. It is also important short answer. Dear students, in very first content, that is drawbacks of Bohr's atom model, we are studying the 6 to 7 failures which are not explained by the Bohr. In last failure or last drawback, we are studying the Bohr's atom model cannot explain the behavior of an atom or electron when it is placed in electric field as well as magnetic field. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ఒక ఎలక్ట్రాన్ని కానీ యాటమ్ని కానీ ప్లేస్ చేస్తే అది ఎట్లా బిహేవ్ చేస్తుంది అన్నది మనకి బోర్స్ యాటమ్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేయదు. ఈ ఫెయిల్యూర్ని మనం డీటెయిల్డ్గా బోర్స్ యాటమ్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ద బిహేవియర్ ఆఫ్ యాటమ్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ magnetic field is successfully explained by very famous Dutch physicist J1. That's why after his name this effect is known as J1 effect. అంటే ఒక పరమాణువు కానీ ఎలక్ట్రాన్ కానీ అయస్కాంత క్షేత్రంలో ఉంచితే అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది అన్న విషయాన్ని J1 విజయవంతంగా వివరించాడు కాబట్టి ఆయన పేరు మీద దీన్ని J1 ఎఫెక్ట్ అంటాం. దీని డెఫినేషన్ ఎట్లా ఉంటుంది? వెరీ సింపుల్. When a source of radiation giving line spectrum is placed in a magnetic field, the spectral lines are split up into either 2 lines or 3 lines. Moreover, these 2-3 components symmetrically distributed about the original line. It is very easy, my friends. మన ఫిజిక్స్ ల్యాబ్లో మెర్క్యూరీ ల్యాంప్ కానీ సోడియం ల్యాంప్ కానీ స్పెక్ట్రమ్ని ఎగ్జామిన్ చేసాం కదా. మెర్క్యూరీ ల్యాంప్ని కానీ సోడియం ల్యాంప్ని కానీ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామా? పెట్టల, ఓపెన్గానే ఉంచి ఆ లైట్ని అబ్జర్వ్ చేసి స్పెక్ట్రమ్ స్టడీ చేసాం. కానీ ఇక్కడ మనం ఏ సోర్స్ స్పెక్ట్రమ్ ఇస్తుందో ఆ సోర్స్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాం. నార్త్ పోల్ సౌత్ పోల్ ప్లేస్ చేసి దాని మధ్యలో మనం సోర్స్ ఆఫ్ రేడియేషన్ పెట్టాలి. సోర్స్ ఆఫ్ రేడియేషన్ మీన్స్ ఏదైనా మెర్క్యూరీ సోర్స్ ఆర్ సోడియం సోర్స్, వాట్ ఎవర్ ఇట్ మే. అప్పుడు మనం లైట్ వస్తుంది మామూలుగానే. ఆ లైట్ని మనం స్పెక్ట్రోమీటర్తో ఎగ్జామిన్ చేసి, మెర్క్యూరీ అయితే విప్జిఆర్ ఎగ్జామిన్ చేసాం, సోడియం అయితే D1 D2 లైన్స్ LO1 LO2 వచ్చినాయి. అట్లాగే ఇక్కడ కూడా చేస్తాం. అయితే సోర్స్ని మనం ఏం చేస్తాం అనమాట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడతాం. అప్పుడు వచ్చే స్పెక్ట్రల్ లైన్స్ని స్టడీ చేస్తే, ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇఫ్ యువర్ సోర్స్ గివింగ్ ఏ సింగిల్ లైన్స్, but in the presence of magnetic field, the single spectral line may be split up into either 2 components or 3 components. అంటే ఒక వర్ణపట రేఖ 2 లేక 3 వర్ణపట రేఖలుగా విభజన చెందుతుంది. చెందడమే కాకుండా ఆ 2 అంశాలు మౌలిక రేఖకు ఇరువైపులా సౌష్టంగా చెంది ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో డయాగ్రామ్లో మీకు అర్థమవుతుంది. సిమెట్రికలీ డిస్ట్రిబ్యూటెడ్ అబౌట్ ది ఒరిజినల్ లైన్ అంటే చాలా ఈజీ. ఒరిజినల్ లైన్ నుంచి
ఒక కాంపోనెంట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో రెండో కాంపోనెంట్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. డిస్టెన్స్ మీన్స్ ఫ్రీక్వెన్సీలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వేవ్ లెంగ్త్లో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో జీఎంఎన్ ఎఫెక్ట్ మనకి రెండు విధాలుగా ఉంటుంది. నార్మల్ జీఎంఎన్ ఎఫెక్ట్ ఆర్ నార్మల్ జీఎంఎన్ ఎఫెక్ట్ అన్నా ట్రాన్స్వర్స్ జీఎంఎన్ ఎఫెక్ట్ అన్నా ఒకటే, అండ్ లాంగిట్యూడినల్ జీఎంఎన్ ఎఫెక్ట్. సో ట్రాన్స్వర్స్ జీఎంఎన్ ఎఫెక్ట్, లాంగిట్యూడ్ ఇవి వెరీ ఈజీ. ట్రాన్స్వర్స్ జీఎంఎన్ ఎఫెక్ట్ అని ఎక్కువగా మనం ఎగ్జామిన్ చేస్తాం కాబట్టి దీన్ని నార్మల్ జీఎంఎన్ ఎఫెక్ట్ అంటాం. ఏం లేదండి, నార్మల్ జీఎంఎన్ ఎఫెక్ట్ అంటే మనం లైట్ ఈజ్ వ్యూడ్ పెర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సోర్స్ పెట్టాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఒక నార్త్ పోల్ సౌత్ పోల్ పెడతాం, దాని మధ్యలో మన మెర్క్యూరీ ల్యాంప్ కానీ సోడియం ల్యాంప్ కానీ ప్లేస్ పెడతాం. ప్లేస్ చేసి ఆ లైట్కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో 90 డిగ్రీస్ ఆర్ పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనం స్పెక్ట్రోమీటర్ని పెట్టి లైట్ ఈజ్ వ్యూడ్ పెర్పెండిక్యులర్ డైరెక్షన్ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో స్పెక్ట్రోమీటర్ని పెట్టి ఎగ్జామిన్ చేస్తే ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇఫ్ యువర్ సోర్స్ గివింగ్ దిస్ లైన్, దీని ఒరిజినల్ లైన్ అంటాం, ఆ ఫ్రీక్వెన్సీ న్యూ వెన్ నో ఫీల్డ్. అదే సోర్స్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో వ్యూ చేస్తే ద సింగిల్ స్పెక్ట్రల్ లైన్ మే బి స్ప్లిట్ అప్ ఇంటూ 3 లైన్స్. చూసారా, ట్రాన్స్వర్స్ వ్యూలో ఒక లైన్ ఎన్ని లైన్స్ కింద డివిజన్ చెందింది? 3 లైన్స్. ఒరిజినల్ లైన్ మళ్ళీ వచ్చింది. ఒరిజినల్ లైన్కి ఎయిదర్ సైడ్ 2 కాంపోనెంట్స్ వచ్చింది. దిస్ ఇస్ కాంపోనెంట్ 1, దిస్ ఇస్ కాంపోనెంట్. మొత్తం ఎన్ని లైన్స్ వచ్చినాయండి? 3 లైన్స్. అండ్ మోర్ ఓవర్ నేను ఏం చెప్పాను, ద కాంపోనెంట్స్ ఆర్ సిమెట్రికలీ డిస్ట్రిబ్యూటెడ్ అబౌట్ ది ఒరిజినల్ లైన్. సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ లైన్ నుంచి ఈ కాంపోనెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అని చెప్పాము? న్యూ ప్లస్ డెల్టా న్యూ. ఈ కాంపోనెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అని చెప్పాము? న్యూ మైనస్ డెల్టా న్యూ. అంటే దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? ఫ్రీక్వెన్సీ సపరేషన్ డెల్టా న్యూ. దీనికి ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ సపరేషన్ ఎంత ఉంది? డెల్టా న్యూ. ఒకటి లోయర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్, ఒకటి హయ్యర్ ఫ్రీక్వెన్సీ. కానీ సపరేషన్ ఎలా ఉంది? ఈక్వల్గా ఉంది. దట్ ఈస్ ది మీనింగ్ దట్ కాంపోనెంట్స్ ఆర్ సిమెట్రికలీ డిస్ట్రిబ్యూటెడ్ అబౌట్ ది ఒరిజినల్ లైన్. వెరీ ఈజీ. వన్ లైన్, ఒరిజినల్ లైన్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ mu, one component having frequency greater frequency nu plus delta nu, another component having frequency nu minus delta nu. And moreover, the original line is linearly polarized. This is linearly polarized parallel to the magnetic field. The either components are linearly polarized at right angles to the magnetic field. Magnetic field కి perpendicular direction లో ఇవి పాలరైజ్ అవుతాయి లీనియర్గా. ఇది మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లోనే పాలరైజ్ అవుతాయి. మొత్తం మీద నార్మల్ జీఎంఎన్ ఎఫెక్ట్లో ఈ కాంపోనెంట్స్ లీనియర్లీ పాలరైజ్డ్ లైన్స్. ఒరిజినల్ లైన్ ఈజ్ లీనియర్లీ పాలరైజ్డ్ ప్యారలల్ టు ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎయిదర్ కాంపోనెంట్స్ లీనియర్లీ పాలరైజ్డ్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? సో ఒక ఒరిజినల్ లైన్ 3 కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవ్వడాన్ని మనం ఏమంటాం అనమాట, ట్రాన్స్వర్స్ జీఎంఎన్ ఎఫెక్ట్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? వెన్ లైట్ ఈజ్ వ్యూడ్ పెర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో సెకండ్ వన్ ఈజ్ జీఎంఎన్ ఎఫెక్ట్, longitudinal జీఎంఎన్ ఎఫెక్ట్. In this direction, in this longitudinal GMN effect, light is viewed along the direction of the magnetic field. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఏ డైరెక్షన్ ఇంట్రడ్యూస్ చేస్తామో ఆ డైరెక్షన్లోనే స్పెక్ట్రోమీటర్ని ఉపయోగించి లైట్ యొక్క స్పెక్ట్రమ్ని అబ్జర్వ్ చేస్తాం. అప్పుడు మనకి వీఆర్ అబ్జర్వింగ్ ఓన్లీ 2 కాంపోనెంట్స్. ఒరిజినల్ లైన్ మిస్ అయిపోతుంది అనమాట. ఇట్లా 2 కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవ్వడాన్ని లాంగిట్యూడినల్ జీఎంఎన్ ఎఫెక్ట్. Light is viewed along the direction of the magnetic. In this effect, the 2 components are observed. Original line is missing. One component having frequency nu minus delta nu, one component having frequency nu plus delta nu, while original line is missing. These 2 lines are circularly polarized. In previous GMN effect, transverse GMN effect, the components are linearly polarized, whereas in longitudinal GMN effect, the components are circularly polarized, one being clockwise, another one is anti-clockwise. So this is about longitudinal.
Zeeman effect. Longitudinal Zeeman effect means light is viewed along the direction of the magnet. This is the first point. Only two components are observed. Zeeman effect means light is viewed perpendicular to the direction of the magnetic field. In this one, three components are observed. Original line is observed once again. Either original line, higher and lower frequency component is observed. And normal Zeeman effect, lines are linearly polarized, whereas in longitudinal Zeeman effect, lines are circularly polarized. Okay, friends, this is also one of the important short notes. So, in this class, we are studying coupling schemes. This is the most important short notes. In similar way, Zeeman effect. This is also one of the most important short notes. Yes, students, next session we are going to explain the most important question, that is Raman effect. In Raman effect, we have so many number of items, the definition, characteristics, quantum theory of Raman effect, experimental verification or study, demonstration of Raman effect, applications of Raman effect. One by one, I am going to share the videos of Raman effect. So, dear students, take care and be safe. Thank you.